నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మీద సంచలన ఆరోపణలు అయితే బయటకు వచ్చాయి. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శాంతి అనే ఆమెతో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉంది అంటూ శాంతి భర్త మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి దేవాదాయ కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఒక్క విజయసాయిరెడ్డే కాకుండా సుభాష్ అనే వైసీపీ నేతతో కూడా తనకి సంబంధం ఉంది, అక్రమ సంబంధం ద్వారా ఒక బాబు కూడా పుట్టారు అంటూ ఆయన కొన్ని సాక్ష్యాధారాలతో మరి కంప్లైంట్ అయితే ఇచ్చారు. మరి ఈ కేసు ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది, మరి నిజంగానే విజయసాయిరెడ్డి ఇలాంటి పనికి పూనుకున్నారా, మరి విజయసాయిరెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారు, మరి ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే అండి. సో విజయసాయిరెడ్డి గురించి ఒక సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చింది. ఆయనకు అక్రమ సంబంధం ఉంది అంటూ శాంతి భర్త ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్, ఆయన దేవాదాయ కమిషనర్కి ఫిర్యాదు చేశారు అంటున్నారు. అసలు ఈ శాంతి ఎవరు, మరి ఆయనతో విజయసాయిరెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి, ఆయన ఆరోపణలు ఎంతవరకు నిజమనుకోవచ్చు, మరి దీనిపై విజయసాయిరెడ్డి గారు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందంటారా, ఏం చెప్తారు? అసలు మీరు చూసుకుంటే కనుక అయితే గత కొంతకాలంగా, అంటే ఈ రిజల్ట్స్ వచ్చాక ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, ఒక్కొక్కటి వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయండి. ఒకటి అవినీతి, ఇంకోటి అక్రమాలు, దౌర్జన్యాలు, లేకపోతే కేసులు, ఏదో ఒకటి అన్నమాట. ప్రతిరోజు ఒక సంచలనం కనిపిస్తోంది. నిన్న జగన్ గారి మీద ఒక కేసు పెట్టారు, సునీల్ కుమార్ మీద ఐఏఎస్ ఆయన మీద పెట్టారు, సీతారామాంజనేయుల మీద కేసు పెట్టారు. ఎందుకు చెప్తున్నామంటే గత 5 ఏళ్లలో, అంటే వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎవరు నోరు విప్పటానికి లేకుండా అయిపోయింది. దానివల్ల ఇదంటే ఈ విషయం అలా కాదనుకోండి, ఇప్పుడు ఈ జూలై నెలలో ఈ శాంతి అన్నవాడికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుడితే ఇప్పుడు ఆ భర్త ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్ గారు, ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఈవిడ ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, నాకు సంబంధం లేదు అనేది ఆయన ఆరోపణ. సో అందుకని నేను ఒక లేఖ ఎవరికి రాశారు, ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారికి ఒక లేఖ రాశారు. నా భార్య నేను అమెరికాలో ఉండగా ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు జూలైలో ఒక బాబుని కని నాకు చూపించింది, ఆ బాబు నాకు పుట్టలేదు. ఆ పిల్లాడు వచ్చి విజయసాయిరెడ్డికైనా పుట్టుండాలి, లేకపోతే ఆ సుభాష్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ప్లీడరు ఆయనకు పుట్టుండాలి, ఎందుకంటే నా భార్య ఎక్కువ విజయసాయిరెడ్డితోటి క్లోజ్గా ఉండేది అని అన్నాడు ఆయన. ఈ శాంతి అన్నావిడ అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ పనిచేశారు. ఈవిడ గతంలో కూడా ఈవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లిలో చేసినప్పుట ఈవిడ మీద ఆరోపణలు ఉంటే ఆ పై అధికారి అడిగినప్పుడు ఈవిడ ఫైల్ విసిరేసి వెళ్ళిపోవడం అవన్నీ జరిగాయి. అయితే ఈవిడికి వైసీపీ వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈవిడ వైజాగ్లో ఉండేది, వైజాగ్లో ఉండగా ఈ విజయసాయిరెడ్డితో చాలా క్లోజ్గా ఉండేవారు అనేది ఒక ఆరోపణ, ఆయన చేసింది, మనకు తెలియదు ఇందులో. తర్వాత ఈవిడ మళ్ళీ విజయవాడకు వచ్చారు, అంటే ట్రాన్స్ఫర్ మీద, అంటే ఈవిడ జోన్ కాకపోయినా ఈవిడ వేయించుకున్నారు దేవాదాయ శాఖలో. అసలు ఆవిడకి సంబంధం లేని జోన్ అయినప్పటికీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు. అక్కడ విజయవాడలో ఉంటూనే ఈవిడ వైజాగ్ చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ మీద అజమాయిషీ చేసేవారు, చాలా అక్రమాలు చేశారు ఆవిడని. సో ఇప్పుడు ఇంతకాలం ఆవిడ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా వైసీపీ వాళ్ళ ద్వారా ఆవిడ ట్రాన్స్ఫర్ అవ్వకుండా లేకపోతే సస్పెండ్ కాకుండా కొనసాగారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక, తెలుగుదేశం కూటమి వచ్చాక ఈవిడని సస్పెండ్ చేశారు. అది వ్యక్తిగతంగా, అంటే ఆవిడకి ఉద్యోగపరంగా ఆవిడకు ఉండే ఆరోపణలు ఆవిడ మీద. అయితే వైజాగ్లో ఉన్నప్పుడు ఈవిడ అన్ని రకాలుగా కూడా చాలా క్లోజ్గా ఈయనతో, ఎవరితో, ఈ విజయసాయిరెడ్డితో కావచ్చు, ఈ ప్రభుత్వ లీడర్ ఎవరైతే ఉన్నారో సుభాష్తో కావచ్చు, అంటే చాలా సన్నిహితంగా ఉండేవారు అనేది ఆయన ఆరోపణ. ఇప్పుడు ఈ పుట్టిన పిల్లాడు నాకు చెందినవాడు కాదు అనేది మదన్ మోహన్ గారి ఆరోపణ. ఎందుకంటే అసలు నేను ఆ సందర్భంలో, అంటే ఆ సమయంలో, ఆ 1 ఇయర్, ఆ 10 నెలల్లో 11 నెలల్లో మనకు తెలియదు, నేను అమెరికాలో ఉన్నాను, నేను భారతదేశంలో లేను అంటున్నాడు ఆయన. ఇంకొకటి, ఆయన ఈ బేబీ ఎక్కడ వైజాగ్లోనే ఎక్కడో పుట్టినట్టున్నాడు. సో అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్స్ని కలిసి, ఆ నర్సుల్ని కలిసి అసలు జరిగినవన్నీ తెలుసుకుని ఆ రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేశాడు ఈయన. కాబట్టి ఇప్పుడు నాకు న్యాయం చేయండి, పిల్లాడు ఎవరికి పుట్టాడో నాకు తెలియాలంటున్నాడు ఆయన. ఎందుకంటే ఎవిడెన్స్లు కలెక్ట్ చేశాక ఆయన మాట్లాడుతున్నాడు. ఎవిడెన్స్లు కలెక్ట్ చేయకుండా ఆయన ఏమీ ఆరోపణలు చేయలేదు, లేఖ రాయలేదు. కాబట్టి అది వాళ్ళు తేల్చుకోవాలి. ఇది ఇప్పుడు డిఎన్ఏ చేస్తే తేలిపోయే విషయం. ఇది డిఎన్ఏకి మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా, లేదు భార్య ఒప్పుకోవాలా, మనకి ఇవన్నీ అంటే టెక్నికాలిటీస్ మనకు అంత తెలియదండి. ఏది ఏమైనా కూడా ఈరోజు విజయసాయిరెడ్డి ఈ విషయంలో ఇరుక్కోవటం అనేది
ఆల్రెడీ ఆయన A2గా ఉన్నాడు ఆయన అంతకుముందు కేసుల్లో. మరి ఇప్పుడు A1 అవుతాడా ఇలాంటి విషయాల్లో మనకు తెలియదు అది. అయినా వినటానికి కూడా చాలా ఎబ్బెట్టుగా చాలా అసహ్యంగా ఉందండి. వీళ్ళందరూ కూడా ఎందుకు ఇట్లా ఇరుక్కుంటారు ఇలాంటి విషయాల్లో అంటే మనకి అనిపిస్తుంది. మీకు ఇలాంటివి కేసులు చాలా చిత్రంగా వస్తాయండి. మీరు తీసుకుంటే కనుక ఇప్పుడు కువైట్కి వెళ్తూ ఉంటారు చాలామంది మగవాళ్ళు. అంటే ఇవి నేను ప్రత్యక్షంగా డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఊరికే మీకు పంచుకుంటున్నాను అంతే. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇవి చాలా సున్నితమైన అంశాలు ఆడవాళ్ళకి. ఎంత సున్నితం అంటే మీరు నమ్మలేనంత సున్నితంగా ఉంటాయి ఇవి. దీన్ని మీరు జడ్జి చేయలేరు. అతను వస్తాడండి, ఒక 2 నెలలు ఉంటాడండి. ఆడవాళ్ళు వచ్చి డాక్టర్ దగ్గర అంటే గైనకాలజిస్ట్ దగ్గర, మేడం ఆయన ఉండగా నేను ప్రెగ్నెంట్ అయిపోవాలి మేడం అని అడుగుతారట. ఎందుకంటే అతను వెళ్ళాక ప్రెగ్నెంట్ అయిందనుకోండి, ఇవి బయలాజికల్ ఎట్లా ఉంటాయంటే చిత్రంగా ఉంటాయి. అతను వెళ్ళాక అయినా కూడా అతను బిడ్డే అవుతాడు డెఫినెట్గా, పిల్లాడైనా కూడా. కానీ దే కెనాట్ కన్విన్స్ అది. మీకు అర్థమైందా? అంత సున్నితంగా ఉంటాయి ఇవి. సో వాళ్ళు కనుక అతను వెళ్ళాక ప్రెగ్నెంట్ అయితే ఆ భర్త అన్నవాడు వీళ్ళని వదిలేయటమో జరుగుతుంది, లేదు డాక్టర్తో దెబ్బలాడటం జరుగుతుంది, లేదు వీళ్ళ మీద కేసులు వేస్తారు, లేకపోతే విడాకులు ఇచ్చేస్తారు. ఎన్ని రకాలుగా జరుగుతాయటండి. అంటే ఇది అందుకని మనం ఏం చెప్తున్నామంటే మగవాడేంటి ఆడవాళ్ళేంటి ఎవరైనా సరే అవగాహన ఉండాలి. అంటే సైన్స్ అవగాహన మనకు ఉండాలి. పిల్లల్ని కంటం ఒకటే కాదు మన బాధ్యత. ఆ పుట్టే పిల్లల్ని మనం ఎప్పుడు కంటున్నాము, ఎందుకు కంటున్నాము అసలు అంటే ఇప్పుడు స్కానింగ్లు చాలా వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా వివరాలు తెలుసుకోవచ్చు. సక్రమంగా పెరుగుదల ఉందా లేదా ఇవన్నీ. వీటన్నిటినీ మంచి మన మానసికంగా మన ఆరోగ్యంగా ఉండాలి. అంటే మన ఆలోచన ధోరణి మనం అది పెంచుకోవాలి. మీరన్నట్టు ఇంకో విషయం కూడా మేడం, గతంలో వైఎస్ వివేక గారి హత్య జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన మరణించిన తర్వాత కూడా ఆయనపై చాలా ప్రచారాలు అయితే జరిగింది. ఈవెన్ వైసీపీ పార్టీ అవన్నీ చేపించింది అని కూడా విన్నాం. ఎందుకంటే ఆయనకు అక్రమ సంబంధం ఉంది, ఆయనకు బాబు ఉన్నాడు అని చెప్పి. సో కానీ ఇప్పుడు ఈ విషయంలో విజయసాయి రెడ్డి గారి పైన మరి ఇంత పెద్ద ఆరోపణ వస్తే మరి ఆయన ఇంతవరకు కూడా స్పందించలేదు. ఎలా చూడొచ్చు? ఆయన స్పందించే అవకాశం ఉంటుందంటారా? దీన్ని ఆయన ఎలా ఫేస్ చేయాలంటారు? ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? మీరు చెప్పినట్టుగా వైఎస్ వివేక హత్య కోణంలో కూడా రెండు విభిన్న వాదాలు అంటే 2 రకాల వాదనలు వినిపించాయి. ఒకటి అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వటం కోసం ఆయన తప్పించారు అని, రెండోది ఆయనకు ఒక ముస్లిం మహిళతో వివాహేతర సంబంధం ఉంది, ఒక కొడుకున్నాడు, అందుకని చంపించారు అని కూడా మీరు చెప్పినట్టుగా వచ్చింది అక్రమ సంబంధం అని. ఆ విజువల్స్ కూడా మనందరం చూసాం, బాబుతో ఆడుకోవటం అవంతా కూడా. సో వీటిని మనం ఎట్లా చెప్తామండి ఇలాంటివి కదా. తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయానికి వస్తే దీన్ని ఆయన ఎలా దీనికి స్పందిస్తారు, దీన్ని ఎట్లా తీసుకుంటారు, ఎలా ఖండిస్తారు అనేది కూడా ముఖ్యం. ఇవాళ సాయంకాలానికి ఆయన మరి చెప్తారా, లేదా సుభాష్ అన్న అతను కూడా బయటకు వచ్చి మాట్లాడతాడా? ఇప్పుడు సుభాష్ అన్నవాడు అతను పెద్దగా ఎవరికి తెలియదు కాబట్టి మేబీ లోకల్గా ఆయన అందరికీ పరిచయం అయి ఉండొచ్చు. కానీ విజయసాయిరెడ్డి అలా కాదు కదా. ఒక వైసీపీలో ఒక ముఖ్య నేతగా ఉండి అంతకుముందు వరకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నాడు, సజ్జల కంటే కూడా ఎక్కువగా ఒక సమయంలో. కాబట్టి ఈయన ఎట్లా స్పందిస్తాడు, తర్వాత ఇప్పుడు ఈ మదన్ మోహన్ అన్న ఆయన దీన్ని ఎలా తీసుకుంటారు, దీన్ని ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు, ఈయన కేసు వేస్తారా? ఇప్పుడు దేవాదాయ కమిషనర్ ఏం చేస్తాడు దీనికి? అసలు దేవాదాయ కమిషనర్కి ఎందుకు రాశాడు ఆయన? దాని బదులు ప్రెస్ నోట్ ఇచ్చుకుని ఆయన ఆ రకంగా చేసుకోవాలి తప్ప మరి దేవాదాయ శాఖలో ఎందుకు ఇచ్చారో మనకు అర్థం కావట్లేదు. అంటే ఆవిడ అంతకుముందు అక్కడ పనిచేశారు కాబట్టి ఆ ఒక్క రీజన్తో ఇచ్చారు ఆయన. దేవాదాయ కమిషనర్కి దీనికి సంబంధం ఏముంటుందండి? ఇది వ్యక్తిగతం కదా. ఇప్పుడు బాబు పుట్టడం కావచ్చు, బాబు ఎవరికి పుట్టారు అనేది కమిషనర్కి ఏంటి సంబంధం? ఏ రకంగానూ సంబంధం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నికల్గా కూడా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మరి డిఎన్ఏకి వెళ్తారా, లేదు ఏం చేస్తారు? విజయసాయిరెడ్డి ఛాలెంజ్ చేస్తారా, నాకు సంబంధం లేదు మీరు డిఎన్ఏ పరీక్షలు చేయించుకోండి అని ఆయన అంటారా, లేదు సుభాష్ కూడా అదే ఛాలెంజ్ చేస్తారా? ఇవన్నీ కూడా మనకు తెలియదండి. ఇవాళ రేపట్లో అవి కూడా బయటకు వస్తాయి. సో ఈ శాంతి అన్నావిడ ఎట్లా రెస్పాండ్ అవుతారు అది కూడా ముఖ్యమే. ఆవిడ కూడా నోరు విప్పాలి కదా, మంచో చెడు ఆవిడ చెప్పాలి. తన భర్తను ఎట్లా కన్విన్స్ చేసుకుంటారు? కాదు ఆవిడ బోల్డ్ లేడీ అయితే లేదు అవును నేను వేరే వాళ్ళతో కన్నాను అని చెప్తారా? మనకేది తెలియదు. ఇవన్నీ కూడా ఇవాళ రేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.